అందరికీ అందరూ బాగున్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. సో ఈరోజు మనం హార్దిక్ పాండ్యా నటాసా విడిపోవడానికి కారణం ఏందో తెలుసుకుందాం. సో టీమిండియా ఆల్రౌండర్ అయిన హార్దిక్ పాండ్యా తన భార్య నటాసాకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే మనకి. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లు వీరిద్దరూ సోషల్ మీడియాలో ప్రకటించారు. అయితే ఎందుకు విడిపోతున్నారన్న విషయాన్ని మాత్రం ఇద్దరూ వెల్లడించలేదు. హార్దిక్ వ్యక్తిత్వం నటాసా విసిగిపోయిందని, అందుకే వీరు విడాకులు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇద్దరి మధ్య వ్యక్తిత్వ పరంగా చాలా తేడానున్నట్లు నటాసా గుర్తించింది. హార్దిక్ వ్యక్తిత్వాన్ని తగ్గినట్లుగా ఉండేందుకు ఆమె చాలా ప్రయత్నించిందని, కానీ అది నటాసాకు అసౌకర్యం అనిపించిందని, జీవితాంతం ఇలానే అతడితో ఉండలేక ఒక అడుగు వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకుందని, ఒక రోజులోని లేదా వారంలో తీసుకున్న నిర్ణయం కాదది. దీని గురించి ఆమె ఎంతగానో ఆలోచించిందని, కానీ హార్దిక్ మారకపోవడంతో కఠిన నిర్ణయం తీసుకుందని, ఈ గాయం ఆమె బాధిస్తుందనేదని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇది ఇలా ఉండగా డిసెంబర్ 31, 2019 దుబాయ్లో పాండ్యా సెర్బియా నటి అయిన నటాసా చేతి ఉంగరం దొరికి తన ప్రేమను వ్యక్తపరిచి ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఇది అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమె రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. 2022లో జూలై నటాసా 12 మగబిడ్డకు జన్మనిచ్చింది. 2023 ఫిబ్రవరి 14 హార్దిక్ నటాసా రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్లో హిందూ క్రిస్టియన్ పద్ధతుల్లో మరోసారి పెళ్లి చేసుకున్నారు. విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన అనంతరం నటాసా కుమారుడు అగస్త్యను తీసుకుని సెర్బియాకు వెళ్ళిపోయింది.